హాయ్ అండి, వెల్కమ్ టు షెర్ప టైలరింగ్. ఈ బ్లాక్ శారీతో ఒక ఫ్రాక్ కుడుతున్నానండి. ఈ రోజు మీకు ఓన్లీ కొలతలు మాత్రమే చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో కుట్టే విధానం ఎలా కుట్టాలో కూడా చూపిస్తా. ఫ్రాక్ కోసము మనకు కావాల్సిన క్లాత్ మొత్తం 4 మీటర్లు ఉంటే సరిపోతుందండి. బాడీకి కూడా దీంట్లోనే తీసుకోవచ్చు. బాడీకి అండ్ ఫ్రాక్కి 4 మీటర్లు తీసుకుంటున్నాను నేను. 80 సెంటీమీటర్లు బాడీ కోసం తీసుకున్నా అండి. దాన్ని బొద్దులు కలిపేసి 4 మడతలు ఉండేలాగా చూసుకోవాలండి. దానికి తగ్గట్టుగా మనం హెచ్చు తగ్గులు లేకుండా స్ట్రేట్గా కటింగ్ చేసుకోవాలండి. బాడీ పొడవు 12.5 అండి. 1 ఇంచు ఎక్స్ట్రా కలుపుకొని మనం 13.5 ఖర్చుతో సహా 13.5 బాడీ పొడవు పెట్టుకొని షోల్డర్ మాత్రం 5 ఇంచులు పెట్టుకోవాలండి. దాంట్లో 3 ఇంచులు భుజాలు, 2 ఇంచులేమో మనకు గల్ల వైపు వస్తుందండి. 2 ఇంచులు వెనుకకు ముందుకు కలిపి 2 ఇంచులు. స్లీవ్స్ 6 ఇంచులు. మనం 6 ఇంచులు కొట్టుకున్న తర్వాత చెస్ట్ లూజ్ మొత్తం 30 ఇంచులు. దాన్ని మనం ఈజీగా మనకు 4 భాగాలు ఎలా చేసుకోవాలంటే ఈ టేప్ ద్వారా ఈజీగా 4 భాగాలు పెట్టేసి కరెక్ట్గా 7.5 వచ్చిందండి 30లో. ఈ 4 ఒక భాగాన్ని తీసుకొని మనం 7.5 పెట్టాలండి. దానికి తర్వాత 2 ఇంచులు అదే పైన పెట్టిన విధానంగానే కింద కూడా 7.5 పెట్టాలండి. స్ట్రైట్ ఒక లైన్ కొట్టేసి ఒక 2 ఇంచులు ఖర్చు కొరకు 2 ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకొని కింద మీద మళ్ళీ ఒక లైన్ కొట్టాలండి. మనకు స్లీవ్ భాగంలో 1.5 ఇంచు, వెనుక భాగానికి 1.5 ఇంచు, ఒక 1/2 ఇంచ్ ఏమో ముందు భాగానికి కోసం అండి. దీన్ని ఇలా స్లీవ్స్ వెనుకకు 1/2 పెట్టేసినాక గల్ల కోసము 7 ఇంచులు అండి. వెనుక భాగానికి గల్ల కోసం వెనుక 7 ఇంచులు. దానికోసం కింది భాగాన 2.5 ఇంచులు, పైననేమో 2 ఇంచులు ఉందండి. దానికి ఒక లైన్ కొట్టేసి మనం రౌండ్ గల్ల పెట్టుకోవాలండి. మన ఇష్టం, మన చాయిస్ అండి. ఈ గల్లలో ఏ గల్ల అయినా పెట్టుకోవచ్చు. స్టార్ కానీ రౌండ్ కానీ ఏ గల్ల అయినా పెట్టుకోవచ్చు. అది మన చాయిసే అండి. వాళ్ళ కస్టమర్లు ఎలా చెప్తే అలా మనం కుట్టాలండి. మనం ముందు భాగం కోసం కూడా ఇంకో పీస్ తీసుకున్నా అండి. కరెక్ట్ ఎగ్జాక్ట్గా దీనిలాగానే ఉండాలి. కాకపోతే ఒక 1 ఇంచ్ మనం ప్రింట్స్ కట్ కాబట్టి 1 ఇంచ్ ఎక్స్ట్రా పెంచుకోవాలి. ఖర్చు భాగంలో బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నా అండి. గల్ల ఫ్రంట్ పార్ట్ ఏమో 5.5 ఇంచులు, అది కూడా రౌండ్ గల్ల ఇచ్చాలండి కస్టమరు. సేమ్ దానిలాగానే రౌండ్ గల్ల కూడా మనం రౌండ్ గల్ల గీసుకొని ఒక రౌండ్ గల్లకి కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రింట్స్ కట్ కోసము 3 ఇంచులు తీసుకోవాలండి. మనం కింద 3 అయితే మనకు మధ్యలో సెంటర్లో 3.5, 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకోవాలండి. ఒకవేళ 4 పెట్టుకుంటే కూడా 4.5 పైన పెట్టుకోవాలి. ఎగ్జాక్ట్లో పైనుంచి కిందాక 9.5. బక్కగా ఉన్న వాళ్ళకి 9.5, లా ఉన్న వాళ్ళకి 10 ఇంచులు కూడా పెట్టుకున్నా ఏం నష్టం లేదండి. కింద ఒక 1.5 ఇంచు తోటి మనం ఇలా లైన్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు ఈ ప్రింట్స్ కట్ ఇలా కట్ చేస్తేనే షేప్ అనేది అందులో కూర్చుంటుందండి. ఈ స్కేల్ ద్వారా అయితే మనకు ఎలాంటి కొలతలు కూడా పెట్టిన అవసరం లేదు. ఇలా చంక భాగానికి ఒక డ్రా చేసుకొని కింద 1.5 ఇంచు పెట్టాను కదండి. ఈ షేప్ లాగానే మనం కటింగ్ చేసుకుందాం. ఎగ్జాక్ట్గా మనకు పర్ఫెక్ట్గా ప్రింట్స్ కట్ అనేది పర్ఫెక్ట్గా కూర్చుంటుందండి. రౌండ్ గల్ల మనం జాకెట్ కుట్టేటప్పుడు కూడా రౌండ్ గల్ల కట్ చేసుకోవచ్చు, లేదా ఇప్పుడైనా కట్ చేసుకోవచ్చు. మీ ఇష్టం అండి. అది ఎలా కట్ చేసుకున్నా బాగానే ఉంటుంది. ఇలా ఉండదండి ఫ్రంట్ కట్. మనం పై పార్ట్ బ్యాక్ పార్ట్ అయింది, ఫ్రంట్ పార్ట్ అయింది. ఇప్పుడు మనకు కింద క్రాస్ కటింగ్ కావాలి. ఒకవేళ మన క్రాస్ కటింగ్ కోసము 5 మీటర్లు, 3 మీటర్లు, 4 మీటర్లు లేని వారు ఇలా కూడా వేసుకోవచ్చండి. స్ట్రేట్గా 4 పీసులు బొద్దుల సైడ్ వేసుకోవాలండి, ఒక 2 మీటర్లతోటి. దానికి బ్యాక్ పార్ట్ కరెక్ట్ కొలత పెట్టుకొని డ్రా చేసుకొని మన ఫ్రాక్ సైజ్ ఎంత ఉందో బాడీ పార్ట్ తీసేసిన తర్వాత మనకు 25 వచ్చిందండి. ఎగ్జాక్ట్గా 25 నుంచి అటు ఒక 25, ఇటు ఒక 25 పెట్టుకొని మార్కింగ్ చేసుకొని దీనికి ఒక లైనింగ్ మార్కింగ్ చేయాలండి. ఆ తర్వాత మనం కింద 3 ఇంచులతోటి క్రాస్ తీసేయాలి. అప్పుడే మనకు క్రాస్గా తిరుగుతుందండి. స్ట్రేట్గా ఉండకుండా క్రాస్గా ఉంటాయి. ఎందుకంటే క్రాస్ కటింగ్ కోసము 3 మీటర్లు కావాలి కదా.
ఒకవేళ కస్టమర్ మనకు 3 మీటర్లు ఇవ్వకపోతే సరిపోదు అని అన్నా కూడా వాళ్ళు వినరు, కాబట్టి ఇలా కూడా కటింగ్ చేసుకుంటే చాలా సెట్ అవుతుందండి. చూడండి ఇలా ఉంది. ఇప్పుడు సారీని కట్ చేస్తున్నా. సేమ్ అదే మాదిరిగా ఒక 3 మీటర్లన్నర బాడీ పార్ట్ కోసం 4 మీటర్ల సారీ ఉంది కదండి, అందులోనే మనం బాడీని తీసుకోవాలి. బాడీ సేమ్ ఇప్పుడు వెనుక భాగం ఎలా కట్ చేశానో అదే లైనింగ్ తోటి మనం దీని మీద పెట్టేసి కట్ చేయడం అండి. ఆ తర్వాత మనం కుట్టేటప్పుడు ఉల్టాయించడమా లేకపోతే క్రాస్ పీస్ వేయడమా అది మన ఇష్టం, లేకపోతే బక్రం వేయడమా ఏదైనా డిజైన్గా మన ఇష్టం అండి. అది ఇలా కదలకుండా చూసుకొని మనం లైన్గా ఒక కట్ చేయాలండి. ఇప్పుడు అందుకోసం ఇంకా మిగిలిన క్లాత్ మొత్తం 4 మడతలు మడత పెట్టాలండి. 4 భాగాలు మడత పెడితేనే క్రాస్గా వస్తుంది. మనం బ్యాక్ పార్ట్ 10 ఇంచులు పెట్టుకున్నాం కదండి ఖర్చుతోటి, దాంట్లో 10 ఇంచుల నుంచి 1 ఇంచు తీసేస్తే 9 ఇంచులు ఉంటుందండి. ఆ 9 ఇంచులు మనం ఏ మూలైనా పర్వాలేదండి. 4 మడతలు వేసాం కదా, ఒక మూల సైడ్ మనం ఇలా చూసుకోవాలండి. ఈ మూలకు 6 ఇంచులు ఉంది, ఈ మూలకు 6 ఇంచులు కరెక్ట్గా చూసుకున్న తర్వాత మనం డ్రాయింగ్ చేసుకొని అది ఎంత ఉందో అది 10 ఇంచులు 9 ఇంచులు తీసినాం కదా అండి, కరెక్ట్గా 9 ఇంచులు కొలిస్తే 9 ఇంచులు రావాలి. మనం దాంట్లో సగానికి మడత పెట్టి అక్కడ ఒకటి 1/2 ఇంచు కిందికి దించాలి. మళ్ళీ ఈ షేప్ కరెక్ట్గా 9 ఇంచులు వచ్చేలాగా చూసుకోవాలి. ఒకవేళ రాకపోతే మాత్రం మళ్ళీ పైదాకా డ్రాయింగ్ చేసుకోవచ్చు, ఒక 1/2 ఇంచు పైకి లేదా 1/2 ఇంచు కిందికైనా. మొత్తం ఫ్రాక్ సైజు 25 అండి, 25. అప్పుడు మనం టేప్ పై నుంచి కింది దాకా మొత్తం 25 ఇంచులకు డ్రాయింగ్ చేసుకోవాలి. పై పార్ట్ మొత్తం కట్ చేసుకున్న తర్వాత కింద మనం 25 ఇంచులకు పెట్టుకున్నాం కదా అండి, ఇలా మొత్తం కట్ చేయాలి క్రాస్గా. సారీ ఎంత పొడవు ఉందో అంత పొడవు వస్తుందండి. చాలా క్రాస్ కటింగ్ చాలా పెద్దగా వస్తుందండి. ఇది 4 మడతలు ఉంది. చీర ఎంత 4 మీటర్లు ఉందో 4 మీటర్ల ఫ్రాక్ మొత్తం మనకు వస్తుందండి. ఈ ఫ్రాక్ కుచ్చులు పెట్టాలని చెప్పారండి కస్టమరు. దానికోసం ఒక 7 ఇంచుల క్లాత్ మనం కుచ్చుల కోసం 7 ఇంచుల క్లాత్ తీసుకుంటున్నానండి నేను. అందులో మిగిలిన శారీని అంతా ముక్కలు ముక్కలుగా కట్ చేసి మనం కుచ్చుల కోసం రెడీ చేసుకోవాలి. దానికోసం 7 ఇంచుల పొడవు ఉండాలండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. టాటా, బాయ్ బాయ్.